కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి సహకారం అందిస్తుందని క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైర్మన్ కెఎస్ ఆర్కే రాజు తెలిపారు. క్రెడాయ్ 10వ ప్రాపర్టీ ఎక్స్పోను విశాఖ ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్లో నిర్వహించారు. డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ ఎక్స్పోలో వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు తమ స్టాళ్ల ద్వారా అనేక గృహ నిర్మాణ అంశాలను ఉత్తరాంధ్ర వినియోగదారులకు తెలియజేస్తున్నాయి. బ్యాంకులు కూడా గృహ రుణాల అవగాహన కల్పించే స్టాళ్లు ఏర్పాటు చేశాయి. గృహ నిర్మాణ వస్తు సామగ్రి అందించే సంస్థలు ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో పాలుపంచుకున్నాయి. ఇందులో పాల్గొన్న సంస్థలతో పాటు వీక్షకులకు, వినియోగదారులకు కూడా నిర్వాహకులు ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తున్నారు. రాబోయే జనవరి 1ని కొత్త జీవో నారాయణ గారు తీసుకురావడం మాకెంతో ఆనందం కలిగించింది. అంతేకాకుండా శాండ్ విషయంలో కూడా మేము గతంలో 1800 రూపాయల టన్నుకు కొన్నది ఈరోజు 800కి రావడం ద్వారా మాకు మరింత ఉత్సాహంగా ఈ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది. నగరంలో బిల్డర్స్ అందరికీ కూడా సమయం, అలాగే సింగిల్ విండో పథకం ద్వారా సమయం, అలాగే ఈ శాండ్ మిగతా ఐటమ్స్ ద్వారా రేట్లు తగ్గడం ద్వారా, ప్రైస్ వాల్యూ తగ్గడం ద్వారా అది కస్టమర్కి మేము తగ్గించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని జీవోలు తీసుకొచ్చి ఈ యొక్క బిల్డర్స్ ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారో అవి అన్నిటిని మాకు ప్రోత్సాహకరంగా ఇటువంటి జీవోలు తీసుకురావడం వల్ల బాగుంటుందని సంతోషం వ్యక్తపరిచాం. మా నిర్మాణ రంగానికి సంబంధించి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేసి సిటీ డెవలప్మెంట్కి, అలాగే యాజ్ వెల్ యాజ్ మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇప్పుడు ఉంటుందని తెలియపరచడం ద్వారా మా సంస్థ ద్వారా గవర్నమెంట్ వారికి అలాగే మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలానే మాకు శాండ్ ఇష్యూ కూడా వారు త్వరగా రిజాల్వ్ చేసి చాలా తక్కువ రేటుకే ఈరోజు మాకు శాండ్ కూడా అవైలబిలిటీ దొరుకుతుంది. త్వరలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా అంతా స్టార్ట్ అయితే మన నిర్మాణ రంగం అంతా అభివృద్ధి పొందుకుంటుంది. మరి అలానే ఈ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ దీనికి సందర్శించి వారు ఫ్లాట్స్ బుక్ చేసుకోవడం ద్వారా విశాఖ అభివృద్ధిలో ఇది ఒక ముందడుగని చెప్పొచ్చు.